హలో ఫ్రెండ్స్, మీకు వేలకు వేలు కరెంటు బిల్లు వస్తుందా? అయితే మీరు ఈ వీడియో మొత్తం చూడండి. మీరు పవర్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలో నేను కొన్ని టెక్నిక్స్ మీకు చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. మొదటగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీటర్ దగ్గర కానీ ఎంసీబీల కాడ కానీ లూజ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు వాటిని చేంజ్ చేయించండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఏమైనా స్విచ్చెస్ ప్రాబ్లం ఉంటే వాటిని చేంజ్ చేయించండి. అలాగే ప్లగ్ పాయింట్స్ కూడా ఇలా మీరు చేంజ్ చేయించండి. అలాగే నెక్స్ట్ ట్యూబ్ లైట్స్ మీ ఇంట్లో ఉన్నాయి ఓన్లీ ఎల్ఈడి ట్యూబ్స్ మాత్రమే వాడండి. ఆ పాత ట్యూబ్స్ చేంజ్ చేసేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఫ్యాన్స్ ఉంటే ఆ ఫ్యాన్స్ బేరింగ్స్ కింద పోవడం కానీ వాటి వైండింగ్ సరిగ్గా లేకపోవడము కానీ దాంట్లో రకరకాలైన శబ్దాలు వస్తుంటాయి ఫ్యాన్లలో. అటువంటప్పుడు మీరు ఆ ఫ్యాన్ని రిప్లేస్ చేయడం కానీ రిపేర్ చేయించడం కానీ చేయాలి. అలాగే నెక్స్ట్ మీ ఇంట్లో బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్ వచ్చేసి మామూలు బల్బ్స్ కంటే అంటే ఫిలమెంట్ బల్బ్స్ ప్లస్ సిఎఫ్ఎల్స్ ఉంటాయి, అవి తీసేసి మీరు ఓన్లీ ఎల్ఈడి బల్బ్స్ మాత్రమే వాడండి. అప్పుడు మీకు పవర్ బిల్లు చాలా సేవ్ అవుతుంది.